యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక శ్రీ సోమేశ్వరాలయం కార్తీక పౌర్ణమి వేళ భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో శివలింగాభిషేకాలు, దీపారాధనలు ఘనంగా జరిగాయి. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు దీపాలు వెలిగించి కార్తీక దీపారాధనలో పాల్గొన్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ పర్యవేక్షణలో భద్రతా చర్యలు చేపట్టారు. ఆలయ పూజారులు భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు. పవిత్ర కార్తీక పౌర్ణమి రోజున దీపారాధనతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని కొలనుపాకలోని సోమేశ్వర స్వామి టెంపుల్కు భక్తులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. దానికి సంబంధించి మేము పోలీసు తరఫున బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సిఐ, 2 ఎస్ఐలు, 20 మంది కానిస్టేబుల్, ఒక 10 మంది ఉమెన్ కానిస్టేబుల్ తోటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు క్యూ లైన్లో వెళ్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన ఏర్పాటు చేసుకున్నాము. నమస్కారం. కొలనుపాక మహాక్షేత్రం ఇచ్చట స్వయంభూ సోమేశ్వర, చండికాంబ సహిత స్వయంభూ సోమేశ్వర. ఈ ఆలయము 4000 సంవత్సరాల క్రితము ఉద్భవించినటువంటి సోమేశ్వర మహాలింగం నుండి పక్కన చండీశ్వరి దేవి ఆలయము, కుందమ్మ మాత ఆలయము, ఆ పక్కనే కోటిలింగేశ్వర ఆలయం. ఒక 4000 సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయానికి మా ఊళ్ళో ఉన్నటువంటి భక్తులంతా కూడా ఆలయ ప్రదక్షిణ చేయాలనేది వాళ్ళ మనసులో వచ్చేసింది. ప్రప్రథమంగా కొలనుపాకలో ఈ ఆలయ ప్రదక్షిణ చేయాలనే కార్యక్రమం పెట్టుకున్నాము. ఆరుద్ర నక్షత్రము, సోమవారము, కార్తీక మాసము, ఉదయం 5:30 ఈ కార్యక్రమం ప్రారంభించబడుతుంది. భక్తులంతా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం.